సనాతన ధర్మాన్ని విశ్వసించే వారికి జనవరి 22, 2024 ఒక ప్రత్యేకమైన రోజు. ఎన్నో దశాబ్దాల నిరీక్షణ తర్వాత అయోధ్యలోని రామజన్మభూమిలోని ఒక గొప్ప ఆలయంలో రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. జనవరి 22న దేశ ప్రధాని నరేంద్ర మోడీ రామమందిరంలోని గర్భగుడిలో చిన్నపిల్లలాంటి రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ రోజున దేశంలోని ప్రతి వ్యక్తి అయోధ్యకు వెళ్లి ఈ గొప్ప వేడుక ఫలాలను అనుభవించాలని కోరుకుంటారు. అయితే అక్కడ అందరూ శ్రీరాముడిని పూజించలేరు. ఇలాంటప్పుడు ఇంట్లో పూజలు చేయడం ద్వారా శ్రీరాముని అనుగ్రహాన్ని పొందవచ్చు. కొన్ని పూజా విధానాలను అనుసరించడం ద్వారా మీరు ఇంట్లోనే అయోధ్యకు వెళ్లిన ఫలితాలను పొందవచ్చు. జనవరి 22న ఇంట్లో శ్రీరాముడిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. శ్రీరామ పూజా విధానం. జనవరి 22న తెల్లవారుజామున లేచి స్నానం చేయండి. దీని తరువాత ఒక పీఠంపై పసుపు వస్త్రాన్ని పరిచి దానిపై శ్రీరాముని బొమ్మను ఉంచాలి. పూజా సమయంలో మీ ముఖం తూర్పు వైపు ఉండే విధంగా ఈ ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచండి. తర్వాత పంచామృతాలతో స్వామికి అభిషేకం చేయండి. ధూపం, దీపం, పుష్పం, చందనం, వస్త్రం, భోగం మొదలైన వాటిని సమర్పించండి. శ్రీరామునితో పాటు హనుమంతుని పూజించండి. దీని తర్వాత రామచరితమానస, శ్రీరామరక్ష స్తోత్రం, సుందరకాండ, హనుమాన్ చాలీసా, రామ్ జీ మంత్రాలు మొదలైన వాటిని పఠించండి. ప్రేమతో ఆర్తి చేయండి మరియు సాయంత్రం రాముని భజనలు పాడండి. ఇది మీ ఇంటి నుండి ప్రతికూలతను తొలగిస్తుంది. భగవంతుని దయ వల్ల చెడిపోయిన పని కూడా జరుగుతుంది. జనవరి 22వ తేదీ సోమవారం ఉపవాసం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. విష్ణు పురాణం ప్రకారం ఈ తేదీన విష్ణువు కూర్మ అవతారం అంటే తాబేలును తీసుకుని సముద్రాన్ని మథనం చేయడంలో అతనికి సహాయం చేశాడు. కూర్మ ద్వాదశి రోజున రామమందిరంలో జీవితాన్ని పవిత్రం చేయడం ఆలయానికి శతాబ్దాలుగా స్థిరత్వాన్ని ఇస్తుంది. ఈ రోజున శివయోగం జరుగుతుంది. దీని తర్వాత వరుసగా సిద్ధ, సాధ్య, శుభ, శుక్ల, బ్రహ్మయోగం వంటి 6 అంగారక యోగాలు ఏర్పడతాయి. జనవరి 22న సూర్యోదయం నుంచి బ్రహ్మయోగం, ఉదయం 8:46 గంటలకు బ్రహ్మయోగం ముగిసిన తర్వాత ఐంద్రయోగం ఉంటుంది. మరుసటి రోజు మంగళవారం భక్తులకు భౌమ ప్రదోష దర్శనం ఉంటుంది. ఈ విధంగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో నిర్వహించే ఈ పూజలు బ్రహ్మ, శివ, విష్ణు మరియు హనుమంతులచే అనుగ్రహించబడతాయి.